వెల్కమ్ బ్యాక్. దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ సదస్సుకు సంబంధించి ముఖ్యంగా ఈ సెషన్కు ఈ సదస్సులో తెలంగాణ భారీగానే పెట్టుబడులను ఆకర్షించినట్టు అనిపిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే 4 రెట్లు అధికంగా పెట్టుబడులు పెట్టేందుకు ఒకవైపు ఎంఓయూలు కుదిరినటువంటి క్రమంలో ఒక విధంగా చెప్పాలంటే ఈ సదస్సు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కావచ్చు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం అనేది ఇది ఫస్ట్ టైం. సో ఈ పెట్టుబడులకు సంబంధించే మాట్లాడదాం. లాస్ట్ ఇయర్ చూస్తే ఒక 40,000 కోట్ల పెట్టుబడులు, ఇప్పుడు 1,78,000 కోట్ల పెట్టుబడుల వరకు ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి క్రమంలో లాస్ట్ టైం పెట్టినటువంటి అంటే ఎంఓయూలు కుదిరినవి ఎన్ని ఇంప్లిమెంటేషన్కి వచ్చాయి, అండ్ ఇప్పుడు వీటికి సంబంధించి ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది, ఏదైతే ఫ్యూచర్ సిటీ అంటున్నామో అదే కీలకంగా ఉన్నటువంటి క్రమంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది మనం చర్చిద్దాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. ఓ నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కిషోర్ పోరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా బీఆర్ఎస్ నాయకుల వర్షం తీసుకుందాం ఈ పెట్టుబడులకు సంబంధించి. నరసింహారెడ్డి గారు, పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేసినట్టు అనిపిస్తోంది తెలంగాణ ఈ సదస్సులో అన్ని మిగతా వాటితో కంపేర్ చేస్తే. అండ్ ఈ గతంలో కూడా ఇంత అంటే 1,00,000 కోట్ల పై మాటతో వచ్చినటువంటి ఎంఓయూలు ఎట్లా చూస్తున్నారు మీరు? ఓకే అండి, గుడ్ మార్నింగ్ పెద్దలు, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారికి, అలాగే కిషోర్ గారికి, మిత్రులు, హెచ్ఎంటి వీక్షకులకు, మీకు అందరికి కూడా గుడ్ మార్నింగ్, నమస్తే. అంటే మీకు అనిపిస్తుంది అంటారా జ్యోత్స్న గారు? నిజంగా అంటున్నా పేపర్లో చదివి అంటున్నా అంటే నేను పోయి చూసి రాలేదు కదా అండి, వాళ్ళు చెప్పినవి పేపర్లో చూసినవి. మీకు యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ చూస్తున్నారు కదా, మీకు అనిపిస్తుందా అంటే నేను అంటున్నా. ఓకేనండి, ఇప్పుడు విషయం ఏంటంటే జ్యోత్స్న గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు రెండవసారి ముఖ్యమంత్రి గారి బృందము వరల్డ్ ఎకనామిక్ ఫోరము అటెండ్ కావడం జరుగుతుంది దావోస్ లో. పోయినసారి 40,000 కోట్లు వచ్చినాయని చెప్పినారు. దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ అన్ని కూడా అవి ఎంత ఇదే ఉన్నాయని మేము ఎక్స్ప్లెయిన్ చేసినాము. యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీగా మా స్టాండ్ ఏంటంటే స్టేట్ ఇంట్రెస్ట్ ఫస్ట్, మాకు తెలంగాణకు పెట్టుబడులు రావాలి, తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలనేదే మా ఉద్దేశం. రాజకీయాలకు అతీతంగా తెలంగాణలకు పెట్టుబడి రావటం అనేది మేము ఆహ్వానిస్తాం. ఇది ఫస్ట్ మా వైఖరి. నిజంగా అవి వస్తే తప్పకుండా మేము ఆహ్వానిస్తాం. దాంట్లో ఎలాంటి రాజకీయాలు లేవు, దాంట్లో ఎలాంటి విమర్శలు కూడా చేయదలుచుకోవాలి మేము. కానీ వీళ్ళు చెప్తున్నట్టు, ముఖ్యమంత్రి బృందం చెప్తున్నట్టుగా మిగతాయి కూడా చూస్తే పోయినసారే 2-3 మేము బయట పెట్టినాం. వాళ్ళ బ్రదర్స్ తో చేసుకున్న గ్రీన్ రిచ్ కంపెనీ కావచ్చు, 2-3 కంపెనీలు కూడా మేము చెప్పినాము. 1,000 కోట్ల ఒప్పందాలు, 10,000 కోట్ల ఒప్పందాలు. ఈసారి కూడా మీరు చూస్తే 1,78,000 కోట్ల రూపాయలు, 1,78,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు అయినాయని ఇవాళ పత్రికా ప్రకటనలో చూసినాం. దీంట్లో 2 అంశాలు మనం గమనించాలి. ఏంటంటే, ఒక్కటి, బట్టి విక్రమార్క గారు నిన్ననే అనుకుంటా, మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. విలేకరులు ఏదో అడిగిన ప్రశ్నకు ఆయన ప్రెస్ మీట్ లో, దావోస్ ఇట్లా జరుగుతున్నాయి కదా, మరి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయంటే అవన్నీ ఎంఓయూలు కావండి, అవన్నీ కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెటర్సే అవి. మనం ఎట్లయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్స్పోకి ఎట్లా పోతామో, ఆటో ఎక్స్పోకి పోతామో, అక్కడ మనము మన డీటెయిల్స్ అన్ని రాసి అయితే ఫార్మ్స్ నింపి ఎట్లా ఇస్తారో, వాళ్ళు అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు మాకు ఇవాళ 1000 ఎంక్వైరీలు వచ్చినాయి, మాకు 2,000 ఎంక్వైరీలు వచ్చినాయి అని అంటారని ఆయన ఉదాహరణలతో సహా చెప్పినట్టు. బట్టి విక్రమార్క ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర, పంపిస్తాను, టైం లేదు. కాబట్టి ఏంటంటే నిజంగా 1,78,000 కోట్లు కాదు, అలా 35,000 కోట్లు వచ్చినా చాలా గొప్ప విషయం. రెండవది, రేవంత్ రెడ్డి గారు జనరల్ గానే అబద్ధాలలో బాగా ఆరితేరిన వ్యక్తిగా మనకు కనిపిస్తుంటది. ఇప్పుడు సన్ పెట్రోకెమికల్స్ ఫస్ట్ దే పోదాం, వాళ్ళు ఇచ్చింది కూడా పేపర్లో, సన్ పెట్రోకెమికల్స్ 45,000 కోట్లు 46,000 కోట్ల పెట్టుబడి ఇచ్చినారు. ఈ సన్ పెట్రోకెమికల్స్ యొక్క మొత్తము దాని ఆదాయమే 30 కోట్లు. లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ మీరు చూస్తే 24-23 మార్చికి చూసి 24 మార్చికి చూస్తే దాని బ్యాలెన్స్, దానికి ఉన్నదే 30 కోట్ల ఆదాయం. 30 కోట్ల ఆదాయం ఉన్నోళ్ళు ఇవాళ ఇక్కడ
తెలంగాణ రాష్ట్రంలో 46,500 కోట్లు పెట్టుబడి పెడతామని వీళ్ళు చెప్పటము, నమ్మేయడానికి ప్రయత్నం చేయటము, దానికి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం అనేది జరుగుతుంది. రెండవది, కావాలని చేశారా మరి అది ప్రింట్ మిస్టేకా మాకు తెలియదు, కానీ ఎవరికైతే మాకు ఎంఓయూలు అయినాయి 46,000 కోట్ల 500 అని చెప్పుకుంటున్నారో ఆ వ్యక్తి సన్ పెట్రోకెమికల్స్ ఎండి దిలీప్ సాంఘవి కాదు. అదొక బోగస్. అసలు దిలీప్ సాంఘవి ఫోటో మీకు పంపిస్తాను, మీరు జూమ్ చేస్తా అంటే టైం ఉంటా అంటే ఆయన బీహార్తో ఒప్పందం చేసుకున్నప్పుడు ఎంఓయూ పత్రాలలో ఆయన ఉన్నాడు. ఇగో ఇప్పుడు ఈయనకు మీరు జూమ్ చేసి తెలుసు, ఈయన రియల్ దిలీప్ సాంఘవి కింద ఆయన ఈ మహిళ గారితో పంచుకుంటున్నాయన ఎంఓయూ పత్రాలు తీసుకుంటున్నాయన రియల్ దిలీప్ సాంఘవి పై ఆయనని పెట్టినారు. పేపర్ మిస్టేక్ అయి ఉంటుంది, అదొక ప్రముఖ పేపర్ లో వచ్చింది కాబట్టి పేపర్ మిస్టేక్ అని మీరెందుకు అంటున్నారు? డౌట్స్ ఇప్పుడు నరసింహారెడ్డి గారు అది మొన్నటి నుండి కూడా నడుస్తోంది, మీరు చెప్పేది చెప్పండి. దిలీప్ గారు ఉన్నారు, దిలీప్ గారు మాట్లాడేవాడు ప్లీజ్. నేను అందుకే దిలీప్ అన్నతోనే క్లారిఫికేషన్ అండి, మిమ్మల్ని అడగలని, దయచేసి వదిలేయండి ఆ విషయం. ఇట్లా ఏంటంటే కొన్ని అబద్ధాలతో కూడినవి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎంఓయూలు అనటము, ఇవన్నీ కూడా చూస్తుంటే ఏంటంటే పెద్ద ఎత్తున ఒక హైప్ క్రియేట్ చేయడం. ఇంకా రెండవది, మెగా కృష్ణారెడ్డి గారు 10,000 కోట్లు 15,000 కోట్లు పెట్టుబడి దాన్ని అక్కడ ఎంఓయూ మార్చారు. మెగా కృష్ణారెడ్డి గారు ఉండేది జూబ్లీ హిల్స్ లా, రేవంత్ రెడ్డి గారు ఉండేది జూబ్లీ హిల్స్ లా. మరి అక్కడ పోయేదో డెస్టినేషన్ మ్యారేజ్ అయినట్టు పెళ్లి కొడుకు పెళ్లికి పోయి ఆడ పెళ్లి చేసుకున్నట్టుగా ఆడపోయి ఒప్పందాలు చేసి 15,000 కోట్ల ఒప్పందం చేసిన వాళ్ళు చెప్పుకోవటము. దీనికి సంబంధించి ఏంటి, ఇదే మెగా కృష్ణారెడ్డి మీద రేవంత్ రెడ్డి వీడియోలు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఉన్నాయి. దొంగ వీడు అది ఇది దోపిడీదారు, నాకు కనబడితే పెట్టిన మన పిస్టల్ తీసుకొని కాల్ చేస్తాను, నేను బ్లాక్ లిస్ట్ చేయాలి, ఈ తెలంగాణకు పట్టిన శని అన్నది ఇవాళ ఆయన మంచి వ్యాపారవేత్త అయినట్టు అన్ని చూస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూజన్ ఆఫ్ స్టేట్ లో ఉన్నాయి. పోయినసారి 40,000 కోట్లలో ఎన్ని గ్రౌండ్ అయినాయి అనేది కూడా దిలీప్ అనే చెప్పాలి. కాబట్టి దావోస్ లో కంక్లూడ్ లో దావోస్ లో పెట్టుబడులు తెలంగాణకు రావటము, ఎవరు పెట్టుబడి పెట్టినా మా పార్టీ ఆహ్వానిస్తుంది. కానీ ప్రచారం కోసము, రాజకీయాల కోసము లేని ఉన్నట్టుగా చెప్పటము, ఉన్నాయి లేనట్టుగా చెప్పే అలవాటు ఉన్న ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరి దీంట్లో స్పష్టంగా క్లియర్ గా కనిపిస్తుంది. ఒక్కటి చెప్పి నేను అంత టైం అంత తీసుకోవడం కరెక్ట్ కాదండి. మళ్ళీ మనం ఇంకో టాపిక్ లో కూడా వెళ్ళాలి ప్లీజ్. దావోస్ గురించి వీళ్ళు ఏమన్నారో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఒక్కటి వీడియో, ఇది తెలిసిందే పాత్ర అప్పుడు మిమ్మల్ని విమర్శన చేసినప్పుడే కదా. విమర్శలు కాదు, అసలు దావోస్ అనేది ఏం లేదు. 10,000 కడితే మనం టోకెన్ తీసుకుంటే మనల్ని పిలుస్తారు, వెళ్ళడం అదే పెద్ద గొప్ప కాదు అని చెప్పారు. అదేం పెద్ద గొప్ప కాదు అని చెప్పారు. వాళ్ళు పోయినప్పుడే పవిత్ర కార్యం అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ పోతే నాయకులు పోతేనేమో, ఇక్కడ మినిస్టర్లు పోతేనేమో అదేదో ఇదన్నట్టుగా ఉన్నది ఇలా పరిస్థితి. ఈ ద్వంద్వ వైఖరిని ప్రజలు. కిషోర్ గారు మీ ఒపీనియన్ ఏంటి? నమస్తే అండి శనిక గారు, ముందుగా మీకు అట్లాగే నరసింహారెడ్డి గారికి, దిలీప్ కుమార్ గారికి, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. మీకు 3 సంవత్సరాల క్రితం అనుకుంటాను కేటీఆర్ గారు దావోస్ వెళ్ళినప్పుడు భారీ పెట్టుబడులు అని చెప్పి న్యూస్ పేపర్స్లో విపరీతంగా ఒక వారం రోజులు బాగా ఆ న్యూస్ ఇదైంది. 4,300 కోట్ల భారీ పెట్టుబడులు కేటీఆర్ గారు దావోస్ వెళ్ళడం. ఎందుకు నాకు ఇది స్పెసిఫిక్గా గుర్తుందంటే నేను ఆర్టికల్ రాశాను దాని మీద. 4,300 కోట్లు మనకు వచ్చాయి, మరి కర్ణాటకకి ఎంత వచ్చాయి, ఆంధ్రప్రదేశ్కి ఎంత వచ్చాయి, మహారాష్ట్రకి ఎంత వచ్చాయని. నెక్స్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు 22,000 కోట్లు అన్నారు. ఆ సంవత్సరం చూస్తే పూణేకే 25,000 కోట్లు వచ్చాయి, మహారాష్ట్రకి ఎంత వచ్చాయని చెప్పి మళ్ళీ అదే ఇది నడిచింది. అసలు అంటే ఇక్కడేమో అడ్వర్టైజింగ్ విపరీతంగా చేయడము, అసలు జరుగుతున్నది ఏంటి డావోస్లో, అసలు మనకు వస్తున్నది ఎంత అని చెప్పి ఆర్బీఐ డేటాతో సహా అది క్రోడీకరించి అసలు నిజంగా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నవి ఎన్ని. ఆర్బీఐలో అయితే పైసలు వాళ్ళు డాలర్లు ఇచ్చి రూపాయలు కొనుక్కుని మన రాష్ట్రానికి ఇక్కడ పెట్టుబడి పెట్టాలి కదా. అది మన కంపెనీలైనా బయట కంపెనీలా, లేకపోతే ఇప్పుడు నరసింహారెడ్డి గారు అన్నట్లుగా జూబ్లీ హిల్స్ లోనే కంపెనీ ఉంది అన్నట్లుగా అప్పుడు కేటీఆర్ గారు చేసినప్పుడు కూడా చాలా వరకు మన రాష్ట్ర కంపెనీలే, రాష్ట్రాల్లో ఉన్నవే, ఈవెన్ ఎయిర్టెల్ లాంటివి కూడా మన దేశ కంపెనీలే, వాటి ద్వారా ఇన్వెస్ట్మెంట్ వస్తుందని డావోస్ నుంచి అని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న 40,000 కోట్లు, ఇప్పుడు 1,80,000 కోట్లు దాదాపు అన్నట్లుగా ఈరోజు చెప్పారు.
ఎన్ని వేల కోట్లు వచ్చినా ఎన్ని కోట్లు వచ్చినా ఎంత వచ్చినా కానీ ఇంకా ఎక్కువ రావాలని అడిగే వాళ్ళమే కానీ వచ్చిందాన్ని తక్కువ చేసి మాట్లాడే ప్రసక్తే లేదండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు గత బీఆర్ఎస్ పాలన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిన హామీల తర్వాత నిలబెట్టుకోలేని పరిస్థితిలో ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది. మనకేమైనా ఆశ ఉంది అని అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు వస్తే గానీ రాష్ట్రంలో ఉద్యోగాలు అభివృద్ధి జరిగే పరిస్థితి ఉంది. ప్రభుత్వం అసలు పైసా ఖర్చు పెట్టే పరిస్థితిలో లేదు. సో అది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అనుకోండి, ఈవెన్ దేశీయమైనవే ఇక్కడ ఇప్పుడు సన్ ఫార్మాస్యూటికల్స్ అన్నారు, దాని టర్న్ ఓవరే 500 కోట్లు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ చెక్ చేశాను, శ్రీనివాస్ రెడ్డి గారు అన్న తర్వాత, నరసింహారెడ్డి గారు అన్న తర్వాత. సో మరి ఆ కంపెనీ 40,000 కోట్లు ఏదో పెడుతుంది అని అంటే అది ఏ విధంగా టర్న్ అవుట్ అవుతుందో మనం తర్వాత చూడాలి. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజల మధ్యలో ఆ ట్రస్ట్ అనేది ఏ లెవెల్ వరకు ఉంటది అనేది వార్తలు బయటకు వస్తున్నా కొద్దీ జరుగుతూ ఉంటది. కాకపోతే ఈసారి ఇండియా మొత్తానికి కూడా, భారత్ కి, మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల విషయం మాట్లాడుతున్నాను, ఒక బంపర్ నెంబర్స్ కనిపిస్తున్నట్లుగా అనిపిస్తుందండి దావోస్ లో. మీకు చూపిస్తాను ఇప్పుడే. మహారాష్ట్రకి యాక్చువల్లీ ఈ సంవత్సరము చాలా మంచి లక్షల కోట్లలోనే, యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మహారాష్ట్రకి 16 లక్షల కోట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 మహారాష్ట్ర సెక్యూర్స్ ₹16 lakh crore MOUs ఎట్ దావోస్ టు బూస్ట్ $1 trillion ఎకానమిక్ గోల్. ఇది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ న్యూస్ అండి. మీరు ఎకనామిక్ టైమ్స్ చూసినా అన్నిట్లలో కూడా దాదాపు ఇదే నెంబర్ ఉంది, అటు ఇటుగాను. కాకపోతే లేటెస్ట్ తీసుకున్నాను. ఇది మహారాష్ట్ర. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇగో తెలంగాణది కూడా 1.79 lakh crores అంటే 1,80,000 కోట్లు అని చెప్పి ఇది హిందుస్థాన్ టైమ్స్ లో చూడొచ్చు మనం. 55 నిమిషాల క్రితమే ప్రచురితమైందని చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఎకనామిక్ టైమ్స్. ఇండియా ఫస్ట్ అప్రోచ్ టేక్స్ సెంటర్ స్టేజ్ అక్రాస్ పార్టీస్ అని అన్నాను కదా. ఆంధ్రప్రదేశ్ కి ఆర్సిలర్ మిత్తల్ అనుకుంటాను, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ ఆర్సిలర్ మిత్తల్ అండ్ నిప్పన్ కలిపి, నిప్పన్ స్టీల్ కలిపి 1,40,000 కోట్లు ఒక కంపెనీ పెడుతోంది అని అన్నారు. సో ఒకవేళ నిజంగా ఇవన్నీ కానీ ఈవెన్ ఏపీ పేపర్లలో కూడా ఏపీ పెట్టుబడులపై ఏం ప్రస్తావన లేదు. అంటే కాగ్నిజెంట్ వస్తుంది అని అన్నారు తప్ప మిగతా ఇంకా ప్రెజెంటేషన్ లోనే అది ఐటీ గురించి అన్నారేమో. ఇది అంటే ప్రెజెంటేషన్ లోనే ఉన్నాయి. అంటే పేపర్ కూడా మీ ముందు చదువుతా ఉంటాం, మీరు వినే ఉంటారు కదా. సో మరి ఏం కార్యకర్తలు దండగా రీసెర్చ్ చేశాను. సో జస్ట్ ఇది ఆర్సిలర్ మిత్తల్. ఇప్పుడు మీకు తెలిసిందే, ఇప్పుడు అది అన్నది ఎవరు? మీకు ఇప్పుడు ఏమో ఇక్కడ ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్ అండి, అక్కడ అన్నదేమో ప్రతిపక్షాలు అని అనుకోండి. అంటే మెయిన్ అంటే స్వపక్షాలు కూడా ప్రస్తావించలేదు కదా అని అడిగాను, అది క్వశ్చన్. ఓకే ఓకే, తెలియదు నాకు. మరి ఇక్కడైతే ముఖ్యమంత్రి గారే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడినట్టుగా టీజీ భరత్ అంట, ఈ ముగ్గురు మాట్లాడినట్టుగా ఎకనామిక్ టైమ్స్ లో వచ్చింది. సో మొత్తం మీద అయితే మన వాళ్ళు మన రాష్ట్రాలన్నీ పోటీ పడడం అనేది మనం అమెరికాలో చూస్తున్నాము. ఇండియా ఫస్ట్ అన్న నినాదంతో, ఇండియా ఈ రోజు ఎందుకు మంచి డెస్టినేషన్ అన్న నినాదంతో ఈవెన్ అశ్విని వైష్ణవ్ గారు కూడా ఉన్నారు కేంద్ర మంత్రి అక్కడ. సో ఈ వాతావరణం, ఈ సమయంలో యాక్చువల్లీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికాలో వస్తున్న ఈ తరుణంలో మనకి ప్రపంచం వ్యాప్తంగా కూడా ఇన్వెస్ట్మెంట్లకే విపరీతమైన పోటీ ఉండేటట్లుంది. ఎందుకంటే అమెరికాలో కూడా రెడ్ టేప్ తగ్గించేసి, ఈ బ్యూరోక్రటిక్ డిలేస్ అనేవి తగ్గించేసి, ఇంకొంచెం లిబరలైజ్ చేసి, ఎవరైనా ఇక్కడ పెట్టుబడులు పెడతా అంటే నేను రెడ్ కార్పెట్ వేస్తాను అని చెప్పి ట్రంప్ గారు ఇనాగ్రేషన్ ముందే చెప్పారండి. సో అట్లాంటి ఈ సందర్భంలో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ బయట నుంచి తెచ్చుకోగలిగితే అంత మంచిది. ఇక అందులో పారదర్శకత ఉండడము కొంచెం బాగుంటది. ఈ మధ్య ఏమవుతుందని అంటే ఈవెన్ లోకల్ గా ఇప్పుడు మీరు అమెజాన్ అన్నారనుకోండి, అమెజాన్ ఇక్కడికి వచ్చేసి ఎన్నో దశాబ్దాలు, అంటే దశాబ్దాలు కాకపోయినా కొన్ని దశాబ్దాలు అయిపోయింది, ఎన్నో కాకపోయినా కొన్ని దశాబ్దాలు అయిపోయింది. వారు ఇక్కడ డేటా సెంటర్లు పెట్టడము ఇవన్నీ కూడా ఎప్పుడో గత ప్రభుత్వ హయాంలో కూడా అమెజాన్ అనేది కొంచెం గట్టిగానే వినిపించింది. మన హైదరాబాద్ లో ఉన్న కంపెనీలు ఎక్స్పాండ్ అవుతుంటే కూడా దాన్ని ఏదో డావోస్ లో నుంచి తేవడం అనేది ఏదైతే ఉందో అది కాకుండా యాన్యువల్ నెంబర్స్ ఇచ్చి, ఇగో ఇంత ఎఫ్డిఐ వచ్చింది, ఇంత రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయి, ఇగో ఇంత పిఎఫ్ లో ఇంత ఇంక్రిమెంట్ వచ్చింది అని చెప్పుకుంటూ పోతుంటే కొంచెం పారదర్శకంగా ఉంటది. బట్ ఏమైనా కానీ మన రాష్ట్రానికి అత్యధికంగా రావాలనే కోరుకుంటాము, మన దేశానికే అత్యధికంగా రావాలని కోరుకుంటాము. ఈసారి కొంచెము లక్షల కోట్లలో అన్న నెంబర్ మాత్రము
మొదటిసారి మనం తెలంగాణ నుంచి వింటున్నాము. అది మీరు అన్నది కూడా వాస్తవమే. అందులో ఎంతవరకు ఫ్రూషన్ అవుతాయి అనేది అది ప్రతిసారి ఉండే క్వశ్చనే. ఈసారి కూడా ఉంటది, ప్రతిసారి ఉండే క్వశ్చన్. కానీ నెంబర్స్ కొంచెం ఆశాజనకంగా కనిపిస్తున్నాయి అని అయితే నెంబర్స్ వరకు ఆశాజనకంగా వింటే మాత్రం బాగుంది కదా, వినడానికి అయితే బాగుంది. 1,70,000 కోట్లు వచ్చాయంటే ఫస్ట్ టైం అని. మన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తే చాలా మంచిదే కదండి, మనందరికీ మంచిది. ఎస్పెషల్లీ ప్రభుత్వం ఏమీ చేయలేని ఈ తరుణంలో, ప్రభుత్వం దగ్గర పైసా లేని ఈ తరుణంలో డబ్బులు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే, ఎస్పెషల్లీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఇంకా మంచిది. ఓకే. అండ్ ఇప్పుడు అంటే ఈ నంబర్ పట్ల అంటే వినడానికి ఆశాజనకంగా లేకపోతే వచ్చినట్టు అనిపించినా కూడా, అంటే గత ఇంప్లిమెంటేషను లాస్ట్ టైం నిరుడు 40,000 కోట్లు అనుకుంటాను, ఇప్పుడు ఈ నంబరు, సో దీన్ని క్రోడీకరిస్తే మీకేమనిపిస్తోంది? మీకు ఏ విధంగా చూసినా అంటే మన రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో పెట్టుబడులు న్యూస్ అయిన సందర్భం లేదండి. దావోస్ వరకే మనము ఈ న్యూస్లు చూస్తున్నాము, కానీ పెద్దగా పెట్టుబడులే వార్తల్లోకి ఎక్కిన, మనం అందరము ఇది సెలబ్రేట్ చేసుకున్న విషయము ఈ సంవత్సరంలో మనం నిజంగానే మన ఛానల్లో అయినా కానీ మనం ఎప్పుడు డిబేట్ పెట్టిందో, ఈరోజు ఈ కంపెనీ వస్తోంది, ఇంత పెద్దగా ఈ పర్టికులర్ ప్రాంతంలో ఈ డెవలప్మెంట్ అవ్వబోతోంది, ఈ ఇండస్ట్రీ వస్తుంది, దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అని చెప్పి మనమే డిస్కస్ చేసింది ఏమీ లేదు. ఒకే ఒక్క విషయం మీద అయితే అంబుజా సిమెంట్స్ అనుకుంటా, ఆ సిమెంట్ ప్లాంట్ కి ల్యాండ్ ఇవ్వచ్చునా లేదా అన్న దాని మీద జనాలు ఇదవుతున్నారని చెప్పి ఒక్కటి న్యూస్ లోకి వచ్చింది. కానీ పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఇక్కడ విపరీతంగా ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నట్లుగా మనకైతే లాస్ట్ సంవత్సరంలో మనం మాట్లాడింది లేదు. ఏం మాట్లాడాము? రియల్ ఎస్టేట్ డౌన్ అవ్వడం మాట్లాడుకున్నాము, లేకపోతే ఇతరత్ర కాంట్రవర్సీస్ మాట్లాడుకున్నాము, కానీ ఉద్యోగ కల్పన ప్రైవేట్ లో కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్, ఇక్కడ కొత్త ఇండస్ట్రీలు రావడము, వీటి గురించి అయితే మనం ఎక్కువగా చర్చలో లేదు, వార్తల్లో కూడా పెద్దగా లేదు అనే నేను అనవలసి వస్తుంది. ఇక ఐటీ ఇండస్ట్రీ అంటారా, మీరు యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి వారివి, అవి చూస్తే యాక్చువల్లీ చిన్న నెంబరు ఓవరాల్ గా ఇండియాలో మేజర్ ఐటీ ఉంటారు కదా, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇట్లాంటివన్నీ కలిపితే, కాగ్నిజెంట్ ఇవి కూడా కలిపితే యాక్చువల్లీ హైరింగ్ తగ్గింది అని వస్తుందండి. అంటే ఇప్పుడు ఉద్యోగాలు తీసేసిన వారు ప్లస్ ఉద్యోగాల్లోకి పెట్టుకున్న వారు చూస్తే నెట్ గా ఈ సంవత్సరం కాస్త తగ్గింది అని వస్తుంది. సో మందకొడిగా ఉంది ఐటీ ఇండస్ట్రీ అనేది, అది ప్రపంచం మొత్తంలో, ఇక్కడే ఒకటే అని కాదు, ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీ. లాస్ట్ టైం 40,000 కోట్ల పెట్టుబడులు, కాకపోతే పెద్దగా ఆ కంపెనీస్ ఏవైతే ఉంటాయో కంప్లీట్ అయినట్టుగా కానీ ఉద్యోగాలు వచ్చినట్టుగా కానీ ఏం అనిపించలేదు అని చెప్పేసి, వాటికి అంటే లాస్ట్ టైం వాటికి సంబంధించి ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు 1,00,000 కోట్ల పైమాట, 1,70,000 కోట్ల పైమాట అని అంటే ఇది ఎంతవరకు ఆచరణ సాధ్యం అవుతుంది అనేది ప్రతిపక్షాల క్వశ్చన్. మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు దిలీప్ గారు. గుడ్ మార్నింగ్ అమ్మా, మీకు పోరెడ్డి గారికి, నరసింహారెడ్డి గారికి, వీక్షకులు కూడా. అయితే సీఎంఏ క్లారిటీ ఇచ్చినట్టాడు. లాస్ట్ ఇయర్ 47 crores లో ఈ కంపెనీలు మరి ఎన్ని వచ్చినాయి ఎన్ని రాలేదు అంటే 16 కంపెనీలతో అంటే పెట్టుబడులు స్టార్ట్ అయినాయి, ఆ ఒప్పందాల్లో కార్యరూపం దాల్చాయి, 1-2 కంపెనీలు మాత్రమే రాలేదనే విషయాన్ని సీఎంఏ క్లారిటీ ఇచ్చారు. ఇంకోటి నరసింహారెడ్డి గారు చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే, అది సాంఘీ అని వచ్చింది కదా, దిలీప్ సాంఘీ, మళ్ళీ సీఎంఏ క్లారిటీ ఇచ్చింది, అది టి విద్యాసాగర్ ఆ ఫోటోలో ఉన్నది, సాంఘీ కాదు అని. దాంట్లో చర్చ అవసరం లేదు. బట్ ఒకటి, పెట్టుబడులు అనేది రావడం అనేది ఎవరైనా హర్షించాల్సిందే, స్వాగతించాల్సిందే. అది ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి ఆ సదస్సు లోపల ఎకనామిక్ ఫోరం కాబట్టి అక్కడ రకరకాల సంస్థలు పార్టిసిపేట్ చేస్తే అన్ని రాష్ట్రాలు ఒకళ్ళతో పోటీ పడి పార్టిసిపేట్ అవుతాయి. మన దగ్గర ఎన్విరాన్మెంట్ ఏంటి, ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ ఏంటి, అది వాళ్ళకి అనుకూలంగా ఉందా లేదా, మనం ఇచ్చే రాయితీలు ఏంటి, అనుకూలంగా ఉన్నాయా లేవా, ఇట్లాంటి వాటి మీద ఆసక్తి ఉండి వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెడతారు. ఇతర నాకు తెలుసు పోరెడ్డి గారి క్లారిటీ ఇవ్వాలి, కానీ అసలు ఒక కంపెనీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి భారీగా ప్రాజెక్టులు ప్రారంభించాలి అంటే నేను అనుకుంటా ఇది చీప్ లేబర్ అనే ఉద్దేశంతో చేస్తుండాలి అప్పుడు. సో ఇక్కడ ఉన్నటువంటి పేమెంట్స్, అక్కడ అమెరికాలో ఉండే పేమెంట్స్ కు చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈవెన్ 1/3 కూడా ఉంటుంది ఇక్కడ మన వాళ్ళు కొట్టి తీసుకునేటువంటి సాలరీస్. ఇట్లాంటి అట్మాస్ఫియర్ లో మళ్ళీ వాళ్ళకి కావాల్సింది అంటే కొద్దిగా క్రీమ్ కావాలా, క్రీమ్ ఉన్న ఎడ్యుకేటెడ్ లో క్రీమ్ ఎవరున్నారు వాళ్ళు, అంటే ఎవరు ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, అధిక శాతం ఎక్కడ మనకు రిక్రూట్మెంట్ చేసుకోగలుగుతాం అనేది కూడా ఒక ఆసక్తి ఉంటుంది వాళ్ళకి. ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తారని అనుకుంటున్నాను. సో కాబట్టి ఈ రాయితీల మీద ఆధారపడి లేదా ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్స్ క్రియేట్ చేసి 10 ఏళ్ల దాకా మేము ట్యాక్స్ ఇస్తాం, ఇగో మీకు ల్యాండ్ అలాట్ చేస్తాం, వాళ్ళు రారు. ఇట్లాంటివన్నీ కూడా
చూసుకొని ఈ పెట్టుబడులు స్టార్ట్ అవుతాయి. ఎస్ ఆయన అన్నట్టుగా పోరెడ్డి గారు అన్నట్టు ఇంటర్నేషనల్ గా అసలు అట్మాస్ఫియరే డౌన్ ట్రెండ్ లో నడుస్తుంది. బట్ ఈ ఇండస్ట్రియల్ ఏదైతే ఈ రోజు జరిగిందో ఇప్పుడు కూడా స్ట్రైట్ గా రేజ్ అవుతున్నట్టు మళ్ళీ ఒకసారి రికవరీ పాత్ లోకి ఇవన్నీ కూడా స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. దిలీప్ సార్, మీరు క్లారిటీ ఇవ్వండి, ఇది ఎంఓయూనా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టా? ఎంఓయూ అంటే ఇంకా కథ స్టార్ట్ అవ్వాల్సిందే కదా పని. ఇండస్ట్రీస్ కి వాళ్ళకి కావాల్సిన ఇంకా చాలా ఒప్పందాలు జరుగుతాయి. జస్ట్ లైక్ దట్ ఆ రోజు మీరు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనండి, అదే ఎంఓయూ కూడా అండి. రెండింటికి పెద్ద తేడా లేదు. అల్టిమేట్ గా వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చొని అక్రాస్ ద టేబుల్ వాళ్ళు ఎక్కడ పెడతారు, ఏ పద్ధతిలో పెడతారు, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏంటి, గవర్నమెంట్ ఇస్తుందా లేదా, వీటన్నిటి మీద ఆధారపడే యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ కానీ ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయింది తప్ప జస్ట్ లైక్ ఇద్దరు సంతకాలు పెట్టుకుంటే ఇక్కడ కంపెనీ స్టార్ట్ కాదు. బట్ అట్లా జరగకుండా మిగిలిన ప్రాసెస్ కూడా మొదలు కాదు. కొన్ని కంపెనీలు ఇప్పుడు నిన్ననే అడిగారు, మెగా అన్నది ఇక్కడే మన ఇంటి పక్కే ఉంది కదా, దీంతో ఇక్కడ పెట్టుకుంటారు, అక్కడ పోయేందుకు అగ్రిమెంట్ పెట్టుకుంటారంటే మెగాకు వేరే వాళ్ళకున్నటువంటి సత్తా ఏంటో అవన్నీ అక్కడ కూడా పార్టిసిపేట్ అవుతారు. వాళ్ళకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటో, అంటే వాళ్ళకున్న శక్తి ఏంటో చూపిస్తారు. ఇతర రాష్ట్రాల్లో ఎవరు ముందుకు వచ్చి మీకు ఇస్తామంటే వాళ్ళతో అగ్రిమెంట్ అవుతారు. సపోజ్ ఉన్న అందరి లోపల తెలంగాణ నచ్చింది అనుకోండి, మేము తెలంగాణలో పెడతామంటారు. అదే ఇంతకుముందు ఈ కొన్ని సంస్థలు అమెజాన్ ఇదివరకే ఉన్నాయి, లేకపోతే గూగుల్ ఇదివరకే ఉంది, ఇంకోటి ఇదివరకే ఉంది, మైక్రోసాఫ్ట్ ఇదివరకే ఉంది, అంటే వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తుంటారు. ఆ ఎక్స్పాన్షన్ సందర్భంగా వాళ్ళు ఈ ఎక్స్పాన్షన్ బెటర్ ఆప్షన్ ఏముందా అని చూస్తారేమో డెఫినెట్లీ. తర్వాత వాళ్ళకు ఎక్స్పాన్షన్ సందర్భంగా కూడా మీరు మాకేం ఆఫర్ ఇస్తారనేది కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మళ్ళీ ఇంకో దగ్గర స్థల కేటాయింపు కానీ, మరొకటి రాయితీలు కానీ, గతంలో ఇచ్చిన రాయితీలకి ఎక్స్టెన్షన్ కానీ, ఇవన్నీ ఇప్పుడు అతను ప్రైవేట్ పర్సన్ అండి. ఆ ప్రైవేట్ పర్సన్ తన డబ్బును పెట్టుబడి పెట్టడానికి మీ దగ్గరికి రావాలంటే ఆ రూపాయి పెడితే రూపాయికి 10 పైసలు రావాలని చూస్తాడు తప్ప 90 పైసలు లాభం వస్తే ఎవడు పెట్టాడు అసలు. అంటే 100 పెట్టుబడి పెడితే 90 వచ్చింది అనుకో రిటర్న్ ఎవడు పెడతాడు? ఇట్స్ అ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కదా. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ కి మీకు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. జనరల్ గా ఆ అట్మాస్ఫియర్ అనేది మన దగ్గర ఉందా లేదా అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం క్రమక్రమంగా మన సైబర్ సిటీ అనేది క్రియేట్ అయింది. చంద్రబాబు మొదలు పెట్టాడా, రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేసాడా, కేసీఆర్ ఇంకా కేటీఆర్ ముందుకు తీసుకెళ్లాడా, ఏదో ఒకటి జరుగుతూ ఉంది కదా. ఆ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ కాలేదు. అదే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్ అనుకోండి, ఇంకేదో పెద్ద గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, ఆ దేశాల జోలికి వీళ్ళు పోరు. ఎందుకు ఆఫ్రికన్ కంట్రీస్ లో ఇంతకంటే చీప్ లేవరు, మరి ఎందుకు పోరు అక్కడికి? ఎందుకు పోరంటే అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ చాలా డేంజరస్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ మంది ఉంటారు. ఆ పాపులేషన్ లో మీరు సెలెక్ట్ చేయడం చాలా కష్టం మీకు కావాల్సిన ఎంప్లాయీస్. కాబట్టి దిలీప్ గారు గతంలో ఈ దావోస్ పర్యటనలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన విమర్శలు ఇప్పుడు మళ్ళీ మీరు ఫేస్ చేయాల్సి వస్తుందా? ఇప్పుడు చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, ఈ నగరాలు డెఫినెట్ గా కొంత కేరళ ఉంది, ఇట్లాంటి చోట ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళకు కాంపిటీషన్ అంటే సెలక్షన్ పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత రాయితీలు ఇచ్చే దాంట్లో ఎవరు ముందున్నారు? అది మహారాష్ట్రనా, కర్ణాటక? ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, బాంబే, మీరు దాంతో పోటీ పడలేరు. ఇంతమంది పోరెడ్డి గారు చెప్పినట్టున్నారు, లక్షలాది కోట్ల ఒప్పందాలు అయినట్టు మనకి ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఆ స్టైల్లో మనం ఇంకా బాంబే లెవెల్ కి మన నగరాలు ఎదగలేదు. సో దాంతో జరిగే ఒప్పందాలు వేరు. ఈవెన్ ఐటీ ఎక్స్పోర్ట్స్ లో ఇంత ఈ మధ్య కాలంలో బెంగళూరు పార్టిసిపేట్ కాలేదు అసలు. ఈసారి ఆ మంత్రే పోలేదు. మంత్రికి పోని సందర్భంలో ఈ రోజు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఐటీ ఎక్స్పోర్ట్స్ నాకు తెలిసి పోరెడ్డి గారి సబ్జెక్ట్ కరెక్షన్ 18% ఉందండి వాళ్ళది, బెంగళూరుది. మనది ఎక్కడో 11-12 లో ఉంది ఐటీ ఎక్స్పోర్ట్స్ మొత్తం. అని మనం దాచిపెట్టే కాదు కదా, ఎవ్రీ ఇయర్ యాన్యువల్ స్టేట్మెంట్ వస్తుంది కంట్రీ మొత్తంలో. ఈవెన్ నౌ బెంగళూరు ఇస్ లీడింగ్. మరి అక్కడున్న స్ట్రక్చర్ అట్లాంటిది, ఉన్న సంస్థలు అట్లాంటివి. కాబట్టి ఇవన్నిటినీ మనం కూడా అందుకోవడానికి రకరకాల రాయితీలు పెట్టినప్పుడు మీరు అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానివ్వండి, ఎంఓయూ కానివ్వండి, ఒక సంస్థ ముందుకు వచ్చింది, మనం ఒప్పందం జరిగిందంటే మనందరం కూడా స్వాగతించాల్సిందే. ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రకారం 178 lakhs ఫస్ట్. మీరు సమాధానం చెప్పలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పెద్ద ఎత్తున దావోస్ పర్యటనలకు సంబంధించి, దారి ఖర్చులకు సంబంధించి, అసలు అందులో పార్టిసిపేషన్ ఎట్లా ఉంటది అనే దానిపైన విమర్శలు చేసింది. సో అదే విమర్శలు ఇప్పుడు ఫేస్ చేస్తోంది. సమాధానం ఏంటి? తప్పే ఉందండి. ఇప్పుడు విపక్షంలో ఉన్న వాళ్ళకి డెఫినెట్ క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు మీరు అడగలేదా, నరసింహారెడ్డి గారు అడగలే లాస్ట్ ఇంతకుముందు 40,000 కోట్ల వచ్చాయా రాలేదా, ఎన్ని కంపెనీలు ఓపెన్? ఆ ప్రశ్న విలేకరులు సీఎంని అడిగారు. పోయినసారి మీరు పోయిన 40,000 కోట్ల ఎవడు వచ్చాడు ఎవడు రాలేదు. ఆయన 16 కంపెనీలు అన్నాడు అన్నమాట. ఈ రేపు మాపు కావాలంటే ఆ లిస్ట్ కూడా ఇస్తారు. ఇప్పుడు కూడా 18 కంపెనీలు 22 కంపెనీలు అన్నారు.
వాళ్ళు వచ్చి మనకు అంటే మీరు అన్నట్టు ఎప్పుడైనా రైట్ ఇన్ఫర్మేషన్ కింద నేనంటే యాక్సెస్ అవుతానేమో, మీకు యాక్సెస్ లేదనుకుందాం, మీరు అప్లై చేస్తే వాళ్ళ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ కూడా ఇస్తారు. ఇవన్నీ 100% గ్రౌండ్ కావు. దిలీప్ గారికి నా ప్రశ్న ఏంటంటే, జ్యోత్స్న గారు నేనే ఎన్ని కంపెనీలు పెట్టినారు, ఆ 40,000 కోట్ల ఎన్ని గ్రౌండ్ అయినాయి అనేది కాదు. అసలు వరల్డ్ ఎకానమీ ఫోరం పోవటం అనేది అసలు ఏముంది, అదొక వృధా. దానికి పోవటం అనేది ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు పోతున్నారు అన్న, అప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ 10,000 ఫీజు కట్టి ఎవడైనా పోవచ్చు, అదే పెద్ద గొప్పనే అన్నారు. పార్టిసిపేట్ అయినాక వచ్చిన పెట్టుబడుల గురించి విమర్శ గురించి నేను చెప్పటంలే. అసలు వరల్డ్ ఎకానమీ ఫోరం పోవటం అన్న దాని మీదనే, పోవటమే అసలు దండగా, అదేదో పెద్ద గొప్పలు చెప్పుకుంటారు బీఆర్ఎస్ ప్రభుత్వము అనేది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడు, పక్క కాంగ్రెస్ వాది, ఆయన అట్లాంటి మాట్లాడి అవకాశవాద రాజకీయాలు కాదా, దిలీప్ గారు మీరు సమాధానం చెప్పేసి అవకాశవాద రాజకీయాలు చేయొద్దు. ఒక లైన్ లోనే సమాధానం చెప్తారనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకులు కూడా పెట్టుబడుల గురించి అడగలే, ఎన్ని వచ్చినాయి ఎన్ని గ్రౌండ్ అయినా అని అడిగితే అది శాస్త్రీయమైన ప్రశ్న. దిలీప్ అన్న చెప్పినట్టు దానికి ఆ ప్రభుత్వమైన జవాబు చెప్పాలి, ఈ ప్రభుత్వమైన జవాబు చెప్పాలి. కానీ పోవటాన్ని వ్యతిరేకించి ఒక దుష్ప్రచారము, దిలీప్ గారు ఒకటి ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్, డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. వెదర్ మీరు గవర్నమెంట్ లో ఉన్నా, మేము గవర్నమెంట్ లో ఉన్నా, ఎవరున్నా కానీ ఇవన్నీ ఒక క్రమంలో జరుగుతూ ఉండాల్సిందే, జరగాల్సినవన్నీ కూడా. ఎక్కడ పెట్టుబడి ఉందంటే అక్కడ మీరు పరిగెత్తాలి, మేము పరిగెత్తాలి. ఒకసారి అధికార పీఠంలో మీరు కూర్చున్నాక మీ అవుట్లుకే మారిపోతుంది. అప్పుడు చెప్తారు మీకు అధికారులు అదే మరి అధికారం వచ్చాక మొత్తం మారిపోతుంది. ఓకే అండి, ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత ఇవాళ గ్రామ సభలకు సంబంధించి 24వ తేదీ వరకే గ్రామ సభలకు సంబంధించి ఇవాళ లాస్ట్ డే అనుకుంటా, దానిపైన మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్. ముందుగా దిలీప్ గారు మీరే చెప్పాలి, ఈ గ్రామ సభలకు సంబంధించి చూసినట్లయితే ఆల్మోస్ట్ చాలా చోట్ల గందరగోళ పరిస్థితే కనిపిస్తోంది. అంటే ఇచ్చినటువంటి లిస్టుకు సంబంధించి ముఖ్యంగా ఆశావహులు, అర్హులైనటువంటి వాళ్ళు, వాళ్ళ పేర్లు లేకపోవడం పట్ల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఇంకా క్లారిటీ మిస్ అయినట్టు అనిపిస్తోంది. ఇవాళ చివరి రోజు, ఇవాళ మిస్ అయితే ఎప్పుడు, మీరేమో ఎప్పటికైనా అప్లై చేసుకోవచ్చు, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్తున్నారు. కానీ ప్రజల్లో మాత్రం క్లియర్గా ఆందోళన కనిపిస్తోంది. మిమ్మల్ని అడిగానండి. ఓకే, అయితే ఏంటంటే ఈ గ్రామ సభల వల్లనే నిజంగా అర్హులు ఎవరో తేల్చడానికి అవకాశం, ఆస్కారం ఏర్పడుతుంది. ఖచ్చితంగా గ్రామ సభల్లో గొడవ కూడా అవుతుంది. ఎందుకంటే అర్హులైన వారు మీరు ఐడెంటిఫై చేయకపోవడం, వాళ్ళు వచ్చి గొడవ చేయటం, మాకు గతంలో రాలేదనటం, ఇవన్నీ పేర్లు కొన్ని తప్పు పడాయి కాబట్టి రాలేదనటం, ఈవెన్ రైతులకు సంబంధించినటువంటి భరోసా కూడా మాకు అందలేదనేటువంటి వాళ్ళు ఎంత వస్తారు. బట్ అందుకనే అది నిరంతర ప్రక్రియ. మీకు ఎవరికి రైతుల విషయంలో కూడా అదే జరిగింది. 4 లక్షల మంది అసలు అర్హులై ఉండి కూడా వాళ్ళకి అందరి పరిస్థితి ఉంటేనే క్యాబినెట్ లాస్ట్ టైం మీకు తెలుసు 3,500 crores అదనంగా రిలీజ్ చేసింది, వాళ్ళకి కూడా ఇచ్చేయండి అని. సో ఇక్కడ కూడా అంతే, ఈ అర్హత ఉన్న వాళ్ళకి ఒకవేళ అర్హత లేనివాడు తీసుకుంటేనేమో అది క్యాన్సిల్ అవుతుంది, అర్హత ఉన్నవాడు దొరకకపోతే అది ఇష్యూ అవుతుంది. దాదాపు మా మంత్రి గారి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, వెంకటరెడ్డి గారి స్టేట్మెంట్ అది. 40 lakhs వరకు ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం, మీరు ఎవరి ప్రచారాన్ని నమ్మకండి అని కూడా ఆయన అంటే క్యాబినెట్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ అందరికి సమిష్టి నిర్ణయాలు ఉంటాయి కాబట్టి ఆ మాట ఆయన అంటున్నాడు. సో ఎవరైనా నిజంగా కూడా గొడవ చేసినా అందకపోయినా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ వన్ ఆఫ్ ది మేజర్ థింగ్స్ ఏంటంటే గ్రామ సభల్లో పబ్లిక్ ఒపీనియన్ క్లియర్ కనపడుతుంది కాబట్టి అర్హత లేని వాళ్ళు ఊరికనే ఎక్స్పోజ్ అయిపోతారు. అన్ని పథకాలకి, ఒక పథకం అనే కాదు, చాలా పథకాలకు అర్హత లేని వాళ్ళు ఈ రోజు మనం కట్టే ట్యాక్స్ పేయర్ మనీ, మీ పని నా మనీ, అటు దుర్వినియోగం అవుతున్న మాట వాస్తవం కదా, మనకు తెలుసు. కాబట్టి అందులో క్లారిటీ వస్తుందని మేమైతే అనుకుంటున్నాం. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నాం కాబట్టి ఎవరైనా అర్హత ఉండి పొందలేకపోతే, ఈ మధ్యకాలం మీరు చూసారు రైతు సర్వే అప్పుడు కూడా అర్హత ఉన్న వాళ్ళకి ఎవరికైనా రాలేదా అనే విషయాన్ని వాళ్ళు పరిశీలించడానికి ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఈవెన్ బ్యాంకు సంబంధించిన అధికారులను ఇంటింటికి పంపారు. ఇంటింటికి పంపిన తర్వాత అప్పుడు ఆ లిస్ట్ వచ్చింది 4,25,000, నాట్ ఎ నెంబర్. అట్లాగే రేషన్ కార్డు సంబంధించి కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి కొన్ని మిస్ కావచ్చు, లేదా కొన్ని పథకాలకు సంబంధించి అర్హత లేని వాళ్ళకి వస్తూ ఉండొచ్చు. ఈ ఏరువేత కార్యక్రమం అనేది నిజంగా జరగాల్సిందే అని నేనైతే ఫీల్ అవుతున్నా. అందులో పారదర్శకత కూడా ఉంది కదా, గ్రామ సభ అంటే ట్రాన్స్పరెంట్, ఇక్కడ దాచాల్సిన అవసరం లేదు అధికారులు. ఓకే, నరసింహారెడ్డి గారు గ్రామ సభలు పెట్టడం వల్లే కనీసం తెలిసింది, అంటే వాళ్ళ పేర్లు లేదన్న విషయం వాళ్ళకు తెలిసింది. దిలీప్ అన్న ఆయన మంచి వ్యక్తి, పాపం ఎందుకంటే మంచి ఆయన అయితే అదే అంటే తెలియని విషయాలు, దిలీప్ అన్న తెలియని విషయాలు చెప్తున్నారు కాబట్టి మంచి వ్యక్తి. ఎందుకంటే ఏమనుకుంటారంటే దిలీప్ అన్న అంత మంచిగానే జరుగుతుంది, గ్రామ సభ పెట్టిరు కదా,
గ్రామ సభ యొక్క ప్రాముఖ్యత దిలీప్ అన్నకు థిరిటికల్ గా ఒకటి ఉంటది. ఓ ఇది రాజ్యాంగం ప్రకారం చేస్తున్నాం అనుకుంటారు, కానీ అన్న దిలీప్ అన్న అట్లా జరుగుతలేదు. వాస్తవంగా మీరు పెట్టింది అది కాదు. మీ ఎమ్మెల్యేల స్టేట్మెంట్ మీకు చూడనట్టున్నారు. రాజేష్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూడండి, మన సంపత్ కుమార్ గారి స్టేట్మెంట్ చూడండి. ఈ గ్రామ సభలను ఒట్టియే లిస్ట్ అని తొట్టేనే రాస్తారా, నేను సంతకం పెట్టినందుకు వస్తుంది, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తామని బహిరంగంగా సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమంలో లక్షల మంది చూస్తుంటే కూడా అది నడుస్తుంది. ఒకటి. రెండోది, రెండు ప్రశ్నలు 3 ప్రశ్నలు దిలీప్ అన్న జవాబు చెప్పాలి. అంటే విజ్ఞప్తి, జవాబు చెప్పడం అంటే అట్లని కాదు కానీ క్లారిఫికేషన్. ఒకటి ఏంటంటే, ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ పార్టీ రాకముందు చెప్పిన అంశాలు 6 గ్యారంటీలు అభయహస్తం కింద 13 పథకాలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పినారు. డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తామని చెప్పినారు. మేజర్ హామీలు 100 రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు 13, 6 గ్యారంటీలు, డిసెంబర్ 9 రైతు రుణమాఫీ. ఈ రెండింటి గురించి మాట్లాడదు. వచ్చిన నెల రోజులకు 15 రోజులకు ప్రజా పరిపాలన అని చెప్పేసి దరఖాస్తులు పెట్టుకోమని చెప్పినారు. దేనికి పెట్టుకోమని చెప్పినారు? అన్నిటికీ పెట్టుకోమన్నారు. ఇంతకుముందు ప్రభుత్వం బాగా చేయలేదు, అన్నిటికి సపరేట్ తీసుకున్నారు. ఆన్లైన్లో మీరు ఫిజికల్ గానే అన్ని స్కీమ్లకు ఒకటే అప్లికేషన్, రైతు భరోసాకు, ఇందిరమ్మ ఇండ్లకు, తర్వాత పెన్షన్కు, అభయస్థానికి, అన్నిటికి ఒకటే దరఖాస్తు పెట్టుకోండి అంటే పెట్టుకున్నారు. ప్రజలు అంత పోయి ఆగమైపోయి అందరు కూడా పెట్టుకున్నారు. అయిపోయింది. ఇది అయిపోయింది. ఇంతవరకు దాని ప్రకారము దీని బేస్గానే అరువులో నిర్ణయిస్తాం, లబ్ధిదారులు నిర్ణయిస్తాం అని అప్పుడు చెప్పారు. అందరూ చెప్పినారు. ముఖ్యమంత్రి చెప్పిండు, బట్టి విక్రమార్క గారు చెప్పినారు, అందరూ చెప్పినారు. మరి ఆ అప్లికేషన్లు ఎటుపోయినాయి, ఆ లిస్ట్ ఎటుపోయింది? ఇంతవరకు ఆ లిస్టు ప్రకటించలేదు. ప్రజల్ని రోడ్డు పాలు చేసి. రెండవది, నిన్న కాక మొన్న సర్వే అని ఒకటి పెట్టారు. ఆడనేమో 1 కోటి మందికి అప్లికేషన్లు వచ్చినాయని అప్పుడు చెప్పినారు. 1,17,00,000 ఇండ్లు కూడా మొత్తం అయిపోయినాయి, సర్వే అంతా అయిపోయిందని, కంప్లీట్ అయిపోయిందని ఇప్పుడు చెప్తారు. దాంట్లో మళ్ళా ప్రజలు రాయండి మీరు ఏమున్నాయి, మీకు దేనికి అరువులు అల్ల రాసి. ఇప్పుడు ఏమంటున్నారు గ్రామ సభలలో? దిలీప్ అన్న చెప్పింది వేరే తిరుగుంది. వేరే టీవీ డిబేట్లలో నిన్న నాయన రాజేంద్ర రెడ్డి గారు వచ్చినారు, వరంగల్ వెస్ట్. వారు చెప్పింది ఒకసారి క్లారిఫై చేసుకోవాలి. దిలీప్ అన్న నాయన రాజేంద్ర రెడ్డి గారితో మాట్లాడి, మేము ఎవరికి అప్లికేషన్ అడగటం లేదు, లిస్టు చదువుతాము, గ్రామ సభలలో లిస్టు చదువుతాము, లేని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి. ఇది ఆయన స్టేట్మెంట్. నిన్న ఒక టీవీ డిబేట్లో నేను వెళ్ళిన దాంట్లో, గ్రామ సభలో అరువులని మేము లబ్ధాలను నిర్ణయించేది కాదు, ఇది ఆల్రెడీ మా దగ్గర ఉన్న డేటాబేస్ మీద అని ఒక ఇందిరమ్మ ఇల్లు ఉదాహరణ కూడా చెప్పినారు ఆయన. నియోజకవర్గానికి 3,500 ఇల్లు, 119 నియోజకవర్గాలు, 4,16,000 ఇల్లు ఇవ్వాలి. నా నియోజకవర్గాలు ఇస్తున్నాం అంటే ఊరికి 20 వస్తున్నాయి, 22 వస్తున్నాయి అని చెప్పిండు ఆయనే. 300 మంది ఏమో అరువులను ప్రకటించి ఊరికి 23, 24 ఇళ్ళు, కొన్ని ఊర్లలో 30 ఇళ్ళు ఇవ్వాలి. యావరేజ్ని మీరు ఆలోచించండి. 3,15,000 ఇళ్లలో 100 నుంచి 120 గ్రామాలు ఉంటాయి ఒక్క నియోజకవర్గానికి. రూరల్లో ఎన్ని వస్తాయండి? 25 ఇళ్ళు వస్తాయి ఒక్క ఊరికి. ప్రకటించేది 300 మంది. ఇంకొకటి దిలీప్ అన్న ఇంకొకటి చెప్పాలి. గ్రామ సభలు చెప్తున్నప్పుడు రైతు రుణమాఫీ గురించి అడుగుతున్నారు. ఇవాళ ఎంత మోసం అంటే, దిలీప్ అన్న పెద్దలు చదువుకున్న వారు అట్లా మాట్లాడడం ఆయన స్థాయికి తగదు. అది ఎందుకు చెప్తున్నా అంటే, 45 లక్షల మందికి రుణమాఫీ చేస్తామని సీఎం గారు ప్రకటించారు. మొదలు అవినండి ఒక విషయం. ఇప్పుడు వస్తున్న అప్లికేషన్లు మేజర్గా వస్తున్నాయి. రైతు రుణమాఫీ గురించి కూడా అధికారులు నిలదీస్తున్నారు. చేసింది 22 లక్షల మంది, 20 లక్షల మందికి ఎగ్గొట్టినారు. 45,500 కోట్లు అని చెప్పేసి లాస్ట్ 20,000 కోట్లు, 18,000 కోట్లు నుంచి అది ఆపినారు. మళ్ళీ మనకు సమయం అయిపోతుంది. ఒకసారి కిషోర్ గారు, గ్రామ సభలు కిషోర్ గారు, ఈ గ్రామ సభలతోనే అర్హులు ఎవరు అనర్హులు ఎవరు తేలుతుంది అని చెప్పేసి రేషన్ కార్డులు ఇస్తామన్నారు దిలీప్ అన్న. ఇది ఒక్కటి క్లారిఫై చేయాలి. రేషన్ కార్డులు ఇస్తున్నారా? ఉన్న రేషన్ కార్డులు ఏం వేస్తున్నారు? నరసింహారెడ్డి గారు 1,81 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాలా? 40 లక్షల గ్రామ సభలు సెంటర్ స్టేజ్ తీసుకోవడము మంచి పరిణామం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏది ఏ విషయం ఉన్నా కానీ ఊరంతా ఎదురుగా ఉన్నప్పుడు మీరు అర్హత ఉన్నవారిని ఐడెంటిఫై చేయడము, చేయకపోవడము, ఎవరైనా మిస్ అవ్వడము, ఏది ఉన్నా కానీ, అప్లై చేసుకోలేదో, అప్లై చేసుకున్నా కానీ తిరస్కరించబడిందో, ఏదున్నా కానీ ప్రజలందరూ ఉంటారు చేయబట్టి, విషయాలు ఓపెన్ గా ఉంటాయి చేయబట్టి, అందరికీ అందుబాటులో ఉంటుంది చేయబట్టి అది మంచి విషయమే. ఇంకొకటి రెండో పాయింట్ నేను జస్ట్ క్విక్ గా చెప్తాను. రెండో పాయింట్ నిరంతర ప్రక్రియ అన్నారు. అది ప్రభుత్వమే నిరంతరంగా ఉంటుంది చేయబట్టి ప్రజలకు లబ్ధి చేకూరే కార్యక్రమాలు కూడా నిరంతరంగా ప్రభుత్వము చేస్తూనే ఉండాలి. అందులో యాక్చువల్లీ మాట్లాడేది కూడా ఏం లేదు. ఒక్క నిమిషం. గ్రామ సభలు నిరంతర ప్రక్రియలు ఈ రెండు ఆహ్వానించదగ్గవే మంచి కార్యక్రమాలు. ఒక్కటి ఫస్ట్.
కాకపోతే ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు నరసింహారెడ్డి గారు చెప్పినట్లే ఇప్పుడు 4-5 సందర్భాల్లో అప్లికేషన్లు ఆల్రెడీ అందాయి కదా, పేర్లన్నీ ఉన్నాయి కదా. ఎప్పుడు 13 నెలలు అయింది కదా, 100 రోజుల్లో చేస్తామన్నాయి కదా, ఇవన్నీ 13 నెలలు అయింది కదా. ఈసారి కూడా లిస్టు 500 మంది, ఒకవేళ 100 మంది అర్హులు ఉండేది అనుకోండి, అందులో 70 మంది నమోదు అయినాయి అనుకుందాం. రేషన్ కార్డులే కదండి, ఇప్పుడు ఒకరికి ఇస్తే ఇంకొకరికి తీసేసేది ఉండదు కదా. రేషన్ కార్డులు అయితే 70 మందికి కార్డులు తీసుకొచ్చి అక్కడనే పనిచేసి, అమ్మా ఇంకెవరైనా మీరు అప్లై చేసుకోలేకపోయినా, ఒకవేళ దాంట్లో తప్పిదాలు ఏమైనా ఉండి మీది తిరస్కరించబడ్డా మీరు సరి చేసుకుని మళ్ళీ ఈ రోజు ఇక్కడనే ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు, మిగిలిన వారు కూడా మీరు అప్లై చేసుకోండి, ఎమ్మటే వారం రోజుల్లో పంపిస్తామంటే కాదనేది ఎవరండి? డెలివరీ స్టార్ట్ చేయండి. మీరు ఇచ్చిన ప్రామిస్ల మీద డెలివరీ స్టార్ట్ చేస్తూ నిరంతరంగా నడుస్తుంది అని అంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఈ రోజుతో ఆగిపోతుంది కదా. అప్పుడెప్పుడు బీఆర్ఎస్ వారు ఒకసారి ఒక విడతలో రేషన్ కార్డులు ఇచ్చి, ఈవెన్ కరోనా సమయంలో కూడా మోడీ గారు 5 కిలోల బియ్యం ఉచితంగా పంపిస్తుంటే కూడా అర్హత ఏంటి? కార్డు, రేషన్ కార్డు. వీళ్ళు 25 రూపాయలు పెట్టి ఒక రేషన్ కార్డు ప్రింట్ చేసి ఇవ్వలేకపోయారు ప్రజలకి. సో అక్కడి నుంచి మీకు ఒక్క పైసా ఖర్చు లేకుండా రాష్ట్రానికి ఆ ధాన్యం పంపిస్తున్నా కానీ మోడీ గారు ఇక్కడ అర్హులకి అందలేకపోయింది. అది కరోనా సమయంలో పాపం నిజంగానే మొత్తము ఆర్థిక వ్యవస్థలన్నీ ప్రపంచం మొత్తం కుదేలైపోయి ఇంటి బయటికి పోయి పని చేసుకుని 4 రాళ్లు సంపాదించుకుని ధాన్యం కొనుక్కోలేని పరిస్థితుల్లో కూడా మనము రేషన్ కార్డులు ఇవ్వలేదు. సో నేనేమంటున్నానంటే ఈ రోజు కూడా ఇప్పుడు అర్హులు ఒక 50 మంది ఉంటే అందులో 30 మంది అప్లికేషన్లు వచ్చినా వెరిఫై చేసుకున్న తర్వాత ఇచ్చేసేయండి. ఈ రోజు మొదలు పెట్టేసేయండి, చిన్నగా కంటిన్యూస్ గా చేస్తూ ఉండండి, గ్రామ సభల ద్వారానే చేస్తూ ఉండండి. నిజంగానే చెప్తున్నారు. రేపు ఇండ్ల విషయమైనా ఇప్పుడు 300 అర్హులు ఉన్నారండి. ఒక పెద్ద నగర పంచాయతీయో ఇంకేదో అనుకుందాము, 300 మందో 400 మందో అర్హులు ఉన్నారు నిజంగానే. అందులో మనం 20 కట్టిస్తున్నాము, 40 కట్టిస్తున్నాము. ఈ రోజు అప్లికేషన్లు తీసుకోవడమే కాదు, అర్హులని నిర్ణయించి ప్రకటించేటప్పుడు గ్రామ సభల ద్వారా కంటిన్యూస్ గా ప్రాసెస్ నడుస్తూ ఉండాలి. అది కరెక్టే. అండ్ ఈ పారదర్శకత రేపు లబ్ధిదారులకి ఇస్తున్నప్పుడు కూడా జరిగితే మంచిగా ఉంటది. కంటిన్యూ చేయమని చెప్పంటున్నాను. నేనేమి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎన్నిసార్లు కేవలం అప్లికేషన్లే ఇంకెన్నిసార్లు తీసుకుంటారు అనేది. 3 కార్ల నుంచి రైతు భరోసా లేదు. 3 కార్లు అయిపోయింది. రైతులకు ఇంతవరకు ఒక్క పైసా మీరు వేయలేదు. కార్లు అయిపోతా ఉన్నాయి, సీజన్స్ అయిపోతా ఉన్నాయి. ఇంకా డిలే టాక్టిక్స్ తోని డైవర్షన్ టాక్టిక్స్ తప్పితే దిలీప్ గారు అన్ని ప్రశ్నలకు మీరు చాలా తక్కువ టైంలో సమాధానం చెప్పాలి. ఒకటి క్లియర్ అండి, గ్రామ సభల్ని ఆహ్వానిస్తున్నారు, ఓకే. అర్హులు ఎవరు అనర్హులు ఎవరు తెలుస్తుంది, ఓకే. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు, సర్వే ద్వారా వచ్చినవి తీసుకున్నారు. అయితే అంటే లిస్ట్ లో ఉన్న వాళ్ళని తీసేస్తే ఓకే, అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకు ఉంది, ఎందుకు వీళ్ళ పేరు రాశారు తీసేస్తే ఓకే. కానీ అర్హులై ఉన్న వాళ్ళ పేర్లు ఎందుకు లేవు? అందుకే కదా అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. సింపుల్ లాజిక్ అండి. ఒకవేళ అర్హులైన వాళ్ళకి లేకపోతే కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి అందులో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఇస్తారు. గ్రామ సభలోనే ప్రకటిస్తారు. అది ఏ రకంగా ప్రకటిస్తారు? ఇంతకుముందు రెడ్డి గారు అన్నట్టుగా మా హనంకొండ ఎమ్మెల్యే గారు ఏ కాంటెస్ట్ లో అన్నాడో తెలియదు, కానీ అది ఏదైనా ప్రకటన కానీ లేకపోతే సెలక్షన్ కానీ ఏదైనా గ్రామ సభ ద్వారా జరగాల్సిందే, అక్కడ అనౌన్స్మెంట్ జరగాల్సిందే. అప్పుడు ఉన్న గ్రామస్తులు ఊరుకోరు, మీరే అన్నట్టు గొడవ చేస్తారు. అర్హులుగా లేని వాళ్ళకు ఇచ్చినా సరే, లేదా కొందరికి ఇవ్వకపోయినా సరే అక్కడ డెఫినెట్లీ గొడవ అవుతుంది. కాబట్టి లిస్టు ప్రకటిస్తలేరే చదువుతాడు. మీరు చెప్పారు ఎమ్మెల్యే లిస్ట్ చదువుతాడు. లిస్ట్ చదవడం అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గ్రామ సభలో ఒక లిస్ట్ చదువుతారు. చదివిన తర్వాత వీళ్ళ అభ్యర్థనలు లేదంటే వీళ్ళ అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పడం అనేది అసలు కాన్సెప్ట్. బట్ అక్కడ ఏంటంటే చాలా మంది అర్హులుగా వాళ్ళ పేర్లు లేకపోవడం పట్ల మరొకటి ఏంటంటే రైతు కూలీలకు సంబంధించి క్లారిటీ అక్కడ మిస్ అవుతోంది. మాకెందుకు ఇవ్వరు అని చెప్పేసి పెద్ద ఎత్తున గొడవ అవుతోంది. రైతు కూలీలకు కూడా అసలు క్లారిటీ లేకుండా పోయింది అనేది వాళ్ళది. రైతు కూలీల విషయంలో ఇంకా కూడా డెసిషన్ తీసుకోలేదు. వర్ణ రైతు భరోసా గురించి 26 జనవరి నుంచి వాళ్ళు పేమెంట్ చేస్తామని చెప్పారు. దిలీప్ గారు ఒక చిన్న క్లారిటీ అండి, ప్రకటనలో గత సంవత్సరం 2024-25 గాను ఉపాధి హామీ పనుల కింద 20 రోజులు ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళను అర్హులుగా తీసుకుంటున్నామని చెప్పారు. అయితే మాకు ఈ పని కన్నా కూడా బయట కొద్దిగా ఎక్కువ వస్తుంది, ఇక్కడ బాగా తక్కువ ఇస్తున్నారు, 37,000 దగ్గర 6,000 కూడా ముట్టిన పరిస్థితి లేదు, టైంకు రావట్లేదు అన్నటువంటి కొన్ని లెక్కలతోని మేము ఎందుకు అర్హులం కాదు, మాకు భూమి లేదు, కూలికి వెళ్తున్నాం, ఎందుకు అర్హులం కాలేదని గొడవ వాళ్ళది.
అది ఎగ్జామిన్ చేయాల్సిందే, నో డౌట్ అది ఎగ్జామిన్ చేయాల్సిందే. ఒకటి Okay. గ్యారంటీ, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లోపల ఆ డబ్బులు అన్నవి ఎంత ఖర్చు పెడితే అంత కేంద్రం నియంబర్ చేస్తుంది. దానికి రిస్ట్రిక్షన్ కూడా లేదు, పోరెడ్డి గారికి తెలుసు అది. సో యూ స్పెండ్ యూ గెట్ ఇట్. సో అది ఆ కాన్సెప్ట్ కింద వాళ్ళు మినిమం 100 days ఉండాలనే కాన్సెప్ట్ కింద కొనసాగుతున్న పథకం, కేంద్ర నిధులతో కొనసాగుతున్న పథకం. సో రైతు భరోసా ఎప్పుడు ఇస్తారన్నా దిలీప్ అన్న? ఒక డేట్ చెప్పన్నా, ఎప్పుడు ఇవ్వగలుగుతారు రైతు భరోసా? ఇప్పుడు 26కి అనౌన్స్మెంట్ మొదలు పెడుతున్నాడు కదా 26 మినిస్టర్ చెప్పారు కదా 26 జనవరి నుంచి ప్రారంభిస్తున్నామని. ఎప్పుడు తుమ్మలాశ్లో 26 జనవరి నుంచి 26వ తేదీ అనౌన్స్మెంట్స్ లో మనకు అన్ని క్లారిటీ వస్తుందండి. నరసింహారెడ్డి గారు గణతంత్ర దినోత్సవ స్పీచ్ లో మనకు అన్ని క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అని అనిపిస్తోంది. అండ్ ఇవాళ చివరి రోజు, సో ఈ లెక్కతోనే 26వ తేదీన ప్రకటన ఉంటుంది అని అనిపిస్తుంది. అండ్ చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. దిలీప్ కుమార్ గారు, నరసింహారెడ్డి గారు, కిషోర్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం